హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిత వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి దుబాయ్లో డే 2 అనమాట. సో ఈ రోజు ఏ ప్లేస్ కవర్ చేసామని చెప్పేసి నేను ముందు చూపిస్తుంటాను. సో డెఫినెట్గా వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. జనరల్గా మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అలా ఉంటుంది కదా, సో అలానే కానిచ్చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మనకి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే అసలు కుదరలేదు, దొరకలేదు అనమాట మేమున్న హోటల్లో. సో జస్ట్ 1 or 2 ఐటమ్స్ ఉండే. సో అది కూడా మనకు అంత తినేలాగా లేకుండే. సో మనకున్న ఆప్షన్స్లోనే ఇంకా ఫ్రూట్స్, అదర్వైజ్ ఈ బ్రెడ్ ముక్కలు ఏదైతే ఉన్నాయో అలానే కానిచ్చేసాము బ్రేక్ఫాస్ట్. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసే లోపల మా పికప్ వెహికల్ వచ్చేసింది అనమాట. సో జనరల్గా మనము ఇంటర్నేషనల్ ట్రిప్స్ అలా ప్లాన్ చేసుకున్నప్పుడు అన్ని డేస్ కూడా మనకి ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్, ప్రైవేట్ ట్రిప్స్ అలా ఉండవు అనమాట. సో కొన్ని డేస్ మనకి గ్రూప్ ట్రిప్స్ అలా ఉంటాయి. ఏంటంటే సో ఇప్పుడు దుబాయ్ సిటీ టూర్ అంటే సో అందరినీ కలిపి మేబీ ఒక 5 to 6 కపుల్స్ అలా ఉంటారు కదా, అందరికీ కలిపి ఒకే రోజు ఒకే ప్లేసెస్ అవన్నీ కూడా చూపిస్తారనమాట. సో దట్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుంది మనకు కూడా. అండ్ అలానే ఈరోజు సిటీ టూర్లో మాకు గ్రూప్ టూర్ అలా ఉండే. అండ్ ఫస్ట్ ప్లేస్ దుబాయ్లో మేము సిటీ టూర్లో చూసింది వచ్చేసి ఆసిఫ్ మార్కెట్లో. బేసికలీ మనకి ఓల్డ్ దుబాయ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో వాళ్ళ క్లాతింగ్ ఎలా ఉంటుండే, వాళ్ళ ఫర్నిచర్, స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, నట్స్, అండ్ ఇంకా దుబాయ్ ఇస్ ఫేమస్ ఫర్ పర్ఫ్యూమ్స్ కదా. సో అక్కడ ఇన్స్టెంట్గా మనకి పర్ఫ్యూమ్స్ అన్ని ప్రిపేర్ చేసి అమ్ముతుంటారు కదా. సో అవన్నీ రిలేటెడ్ కూడా ఇక్కడ మనకి ఆసిఫ్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మనకి జస్ట్ ఒక 20 to 30 minutes అలా టైం ఇస్తారనమాట, మనం గ్రూప్ టూర్లో వచ్చాం కాబట్టి. అండ్ ఈ మార్కెట్ అంతా ఒక 20 to 30 minutesలో ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా రిటర్న్ బ్యాక్ టు అదర్ ప్లేస్. సో మేమైతే ఇక్కడ జస్ట్ ఒక 2 to 3 పర్ఫ్యూమ్స్ అలా పర్చేస్ చేసాం. మనకి ఈ స్పైసెస్ కూడా బాగున్నాయి కానీ సో బేసికల్గా నాకు అంత అర్థం కాలేదు పర్చేస్ చేయాలా లేదా అన్నట్టుగా. సో నేనేం పర్చేస్ చేయలేదు. అండ్ మనకి డెజర్ట్ సఫారీకి వెళ్తాం కదా, అక్కడ సఫారీలో మనకి జనరల్గా దుబాయ్ వాళ్ళు ఎలా అయితే రెడీ అవుతారో అలాంటి డ్రెస్సెస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో అవి కూడా ఇక్కడ పర్చేస్ చేయొచ్చు అనిపించింది నాకు. కానీ మనకేంటంటే ఇక్కడ ప్రైసెస్ ఐడియా ఉండాలి. లేదంటే మనం ఇంకా టూరిస్ట్‌లం కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళు 10 దిరమ్స్ ఉండేది 30 to 40 దిరమ్స్ అలా ప్రైస్ చెప్తారు. సో మనం బార్గెయిన్ అయితే చెయ్యాలి. ఇక్కడే ఇదే స్టోర్‌లో అనమాట నేను పర్ఫ్యూమ్ పర్చేస్ చేసింది. సో తర్వాత రియలైజ్ అయ్యాను నేను ఎక్కువ కాస్ట్ పెట్టేసాను అని చెప్పేసి. బట్ ఓకే, కానీ పర్ఫ్యూమ్ అయితే నాకు నచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఫుట్‌వేర్ కూడా ఉంది. సో కొంచెం దుబాయ్ స్టైల్ ఫుట్‌వేర్ అంటారు కదా అలా. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, సాఫ్రాన్ కూడా అవైలబుల్గా. దెన్ ఇక్కడ టూర్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ గురించి అండ్ దెన్ మనకు ఆన్ ది వేలో ఏదైతే కొంచెం ఫేమస్ ప్లేస్ అలా ఉంటాయి కదా వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి జబీల్ ప్యాలెస్. One of the famous public beach of Dubai, and after the Jumeirah beach we are going to visit Palm Jumeirah Island, world largest man-made in 1962, and very famous area because many people that belong to the South Asia live in this area. This is the residential area. There are many restaurants of Western Indian restaurant and Pakistani restaurant also here in this area. When you stay here in this area, you have many options for the shopping, and there are many bus stops connected with this area, and one of metro station of Dubai
metro also connected with this area. When you stay here, you can go all around Dubai. You can travel all around it. You can see the one of the beautiful picture frame, Dubai frame, one of the tallest frame of the world. Our right side, you can see the Dubai frame. The Dubai frame is 150 meter and it's 95 meter wide. It was opened in 2018 and it is located in the Zabil Park, that is the third largest park of Dubai, and the total area of the Zabil Park is a brown color building. You can see the white color building. This is the old Zabil house that was the living place of the royal family, that was opened in 1965. Now this is a part of the dear guests, and now welcome to the Zabil Palace, that is the living place of Sheikh Mohammed bin Rashid Al Maktoum, who is the Vice President of UAE and Prime Minister of Dubai, and the Crown Prince Sheikh Hamdan bin Rashid Al Maktoum also live here in this palace. అండ్ ఇప్పుడొచ్చిన ప్లేస్ వచ్చేసి జబీల్ ప్యాలెస్ అనమాట. ఇక్కడ దుబాయ్ ప్రిన్స్ ఆర్ దుబాయ్ రాయల్ ఫ్యామిలీ, దుబాయ్ కింగ్ అంటారు కదా, సో ఆ పర్సన్ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ ఇక్కడ స్టే చేస్తారనమాట. సో మనకైతే ఎంట్రన్స్ వరకు కూడా మనకి అలౌడ్ ఉండదు చూడడానికి. ఆల్మోస్ట్ 500 to 700 meters వరకు మనకి అలౌడ్ అనమాట. సో జస్ట్ టు క్లిక్ సమ్ పిక్చర్. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది, చాలా పెద్ద ప్లేస్ ఇది. అండ్ దెన్ చాలా సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ ఈ ప్లేస్ కూడా మనకి సిటీ సెంట్రల్ లోనే ఉంటుంది అనమాట. సో లాంగ్ డిస్టెన్స్ లో ఒక టవర్ లా కనిపిస్తుంది కదా, సో అదే బుర్జ్ ఖలీఫా అనమాట. సో బుర్జ్ ఖలీఫా ఆల్ ది ప్లేసెస్ నుంచి మనకి అలా కనిపిస్తుంది. సో ఇట్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్. నా ఫోన్ క్లియర్ గా క్యాప్చర్ చేయలేకపోయింది. అండ్ ఈ ప్యాలెస్ కూడా మనకి కొంచెం దగ్గరికి వెళ్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఆర్కిటెక్చర్ అయినా కూడా ఫుల్ ఆన్ ఒక లావిష్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. అండ్ ఇక్కడ కూడా మనల్ని ఎక్కువసేపు ఉండనివ్వరు అనమాట. జస్ట్ ఒక 15 to 20 minutes అలా ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి ఆబ్వియస్లీ కొన్ని ఫొటోస్, పిక్చర్స్ ఆర్ వీడియోస్ అలా తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే మేము బయలుదేరిపోయాము. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చి మేము వెళ్ళింది జబీల్ బీచ్. Mall of the world. You can see the world tallest building, Burj Khalifa, also here in Dubai Mall. Dear guests, Burj Khalifa was opened in 2010 and the maximum height of the Burj Khalifa is 828. అండ్ ఇప్పుడు మనము ఆన్ ది వే టు జబీల్ బీచ్ అనమాట. ఇక్కడ మనకి దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా అన్ని కూడా 15 to 20 minute డిస్టెన్స్ లోనే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ దుబాయ్లో ఆర్కిటెక్చర్ చూసారా, ఏ ఒక్క బిల్డింగ్ కూడా అసలు సేమ్ లా ఉండదు. అన్ని డిఫరెంట్ గా ఉంటాయి ఆర్కిటెక్చర్స్ అండ్ యూనిక్ షేప్ లో ఉంటాయి అనమాట. ఇవన్నీ బిల్డ్ చేసింది కూడా ఒకే ఒక ప్రాపర్టీ ఉంది, దట్ ఈస్ ఎంఆర్ ప్రాపర్టీస్, ఇంక్లూడింగ్ దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా అన్ని కూడా. అండ్ ఈ రోడ్ ఏదైతే చూస్తున్నారో, సో ఇక్కడ యుఏఈ స్టేట్స్ ఏదైతే ఉంటాయో అన్ని స్టేట్స్ కి కూడా ఈ ఒక్క రోడ్ మాత్రమే కనెక్టివిటీ అంట. సో అంటే జనరల్ గా ఈ ఒక్క రోడ్ అన్నిటికీ కూడా మనకి యాక్సెసిబుల్ గా ఉంటుంది, ఆర్ అన్ని స్టేట్స్ కి కూడా కనెక్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. సో విచ్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేమస్ రోడ్ ఆర్ ఫేమస్ ప్లేస్ అంట. కానీ మేము జబీల్ బీచ్ కి ఆఫ్టర్నూన్ ఆ టైంలో వెళ్ళామన్నమాట. సో జనరల్ గా బీచ్ కి మనకి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెళ్తే కొంచెం బాగుంటుంది కదా. సో మేము బీచ్ అంతా ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము, బట్ వెదర్ కూడా కొంచెం వేడిగానే అనిపించింది మాకు ఇక్కడ. అండ్ ఫారినర్స్ చాలా మంది ఉన్నారనమాట. సో ఆ ఎండలో మనం ఉండలేకపోయాం కానీ, బట్ వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ బీచ్ ని. కానీ ఇది కూడా చాలా పెద్ద బీచ్. ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైం వస్తే కనుక డెఫినెట్ గా చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు. మనము సెపరేట్ గా రావాలి అనిపించింది.
ఇంకా ఈ బీచ్ తర్వాత పామ్ జుమేరా అనే ప్లేస్‌కెళ్ళాము. ఇది ఒక మ్యాన్ మేడ్ ఐలాండ్ అనమాట. సో, పామ్ జుమేరా మనకి జనరల్‌గా మీరు గూగుల్‌లో టైప్ చేస్తే పైనుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో అనేది ఒకసారి చూడొచ్చు. అలా వ్యూ చాలా బావుంటుంది. మనము రియల్‌గా వెళ్తే గనక పైనుంచి వ్యూ చూడలేము. జస్ట్ దట్ కింద ఎలా మ్యాన్ మేడ్ ఐలాండ్ ఎలా ఉంది అని చెప్పేసయితే మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. సో, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యాన్ మేడ్ ఐలాండ్ అనమాట. ఆ ఐలాండ్‌లో ఇక్కడ ఏదైతే హోటల్ చూస్తున్నాం కదా! ఈ హోటల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. సో, ఒక ఐలాండ్ మీద హోటల్ ఉండడం అనేది చాలా బిగ్ బిగ్ థింగ్. అది కూడా ఇంత పెద్ద హోటల్ అనేది. సో, విచ్ ఇస్ ద బిగ్ థింగ్ అన్నట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మాకు. అండ్ ఇక్కడ చూస్తూ ఉంటే ఆపోజిట్‌లో ఐలాండ్ ఆర్ మ్యాన్ మేడ్ ఐలాండ్ ఇది. సో, ఆ ఐలాండ్‌కైతే మేము వెళ్తున్నాము చూడ్డానికి. వన్ సైడ్ ఆఫ్ ది రోడ్ మనకి హోటల్స్ ఉన్నాయి. అదర్ సైడ్ బీచ్ అలానే ఉంది. నాకీ ప్లేస్ చూస్తుంటే మనకి పాండిచ్చేరిలో రాక్ బీచ్ ఉంటుంది గదా! సో, ఆ ప్లేస్ గుర్తొచ్చింది. సో, చాలా బావుంది. నీట్‌గా ఉందనమాట. సో, చాలా క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా యాస్ ఎక్స్‌పెక్టెడ్ ఫారినర్స్ చాలా మందున్నారు. ఇందాకొక హోటల్ చూసాం గదా! సో, ఆ హోటల్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ హోటల్ ఆన్ దిస్ మ్యాన్ మేడ్ ఐలాండ్ పామ్ జుమేరా అని. సో, అలా ఒకే రోజు మేము 3-4 ప్లేసెస్ అలా కవర్ చేశామనమాట. అండ్ హాఫ్ డేలోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము దుబాయ్ మాల్‌కి వెళ్ళాము. అండ్ ఆన్ ద సేమ్ డే బుర్జ్ ఖలీఫాకి కూడా వెళ్ళాము. బుర్జ్ ఖలీఫాలో మేము 125థ్ ఫ్లోర్ వరకి వెళ్ళాను. అవన్నీ అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడి వరకి చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రష్మిత